సో హలో గైస్, నేనైతే అద్వైత్. ఈరోజు అయితే నేను ఆక్సిజన్ పార్క్కి వెళ్ళబోతున్నా. హైదరాబాద్లో ఉండే ఆక్సిజన్ పార్క్. సో మనమైతే ఆల్మోస్ట్ ఆక్సిజన్ పార్క్ దగ్గర దాకా వచ్చాము. సో మీకైతే ఇక్కడ రోడ్ కండిషన్ చూపిస్తాను. ఇదే రోడ్, న్యూటన్ తీసుకుంటుంది. పాప ఇంకెంత దూరం పాపా? 1 minute గైస్. అంటే మనకేం తెలియదు. సో ఇక్కడైతే ఫ్యాక్టరీ ఒకటి పెద్ద ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది గైస్. ఎవరైనా చెట్లు ఉన్నాయి ఇక్కడ పొల్యూషన్ పెట్టుకుంటా, అక్కడెక్కడో అవుట్స్కట్స్ లో పెట్టుకోవచ్చుగా, అంటే అవుట్స్కట్స్ లాంటిదే కదా. సో ఇక్కడ తినడానికి అయితే ఏమి ఉండవు, ఓన్లీ అక్కడ ఒక పిస్తా హౌస్ ఉంది. చూపించానో చూపించలేదో కానీ పిస్తా హౌస్ ఉంది. పిస్తా హౌస్లోనే తినచ్చు. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, సో మేము తెచ్చుకున్నాం. సో ఇక్కడ ఏదో డియర్స్, అక్కడ ఏదో గేట్ ఉంది, ఏదో ఇది నాకు తెలిసి పార్క్ ఫారెస్ట్ అనుకుంటా. సో లారీస్ అయితే ఘోరమైన పొల్యూషన్ వస్తున్నాయి, ఏంటో ఏమో. ఆక్సిజన్ పార్క్ వచ్చేసింది. అప్ప గేట్ మూసేసింది. సో ఇక్కడే, సో లోపలికి పోయినాక మళ్ళీ స్టార్ట్ చేసేస్తా వీడియో. గైస్ ఇక్కడ తినడానికి ఏం లేదు అనుకున్నా. సో అక్కడైతే టిఫిన్ సెంటర్ ఉంది, మీరు ఒకవేళ ఆక్సిజన్ పార్క్ వస్తే అక్కడ తినచ్చు. సో గైస్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో గైస్ మనమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏదో మా అమ్మ నాకు వచ్చిగానే చదివిస్తుంది, అదేంటిది పేరు? కళ్ళపోయే ఆక్సిజన్ పార్క్. కళ్ళపోయే ఆక్సిజన్ పార్క్. పార్క్ అండ్ అదే పార్క్ పక్కన ఏంటి? ఇక్కడైతే మనం ఇవన్నీ చూసుకోవచ్చు, ఎంట్రీ ఫీజు. సో మీరు రావాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు. సో గైస్ మనమైతే లోపలికి వచ్చేసినాము. పాప అదేంటిది? రూట్ మ్యాప్. సో ఇక్కడైతే రూట్ మ్యాప్ పెద్ద బోర్డు ఉంది. ఆ రూట్ మ్యాప్ ఫోటో తీసుకో, గుర్తుంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు. మీరు కూడా రావాలంటే ఆక్సిజన్ పార్క్ ఇది ఎక్కడ? మేడ్చల్ కళ్ళకోయకు రావచ్చు మీరు. సో మ్యాప్. సో గైస్ ఇక్కడైతే మంచి మంచి బెంచ్ కూడా ఉంది. అండ్ మీకు అక్కడ షెడ్ కనిపించచ్చు కదా, షెడ్లో బొమ్మలు ఉన్నాయి. పాప షెడ్ అందులో ఎందుకు బొమ్మలు ఉన్నాయి? సో ఇక్కడ డిపాజిట్ ఓన్లీ ప్లాస్టిక్ అట. సో చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఓ ఇక్కడ జిప్ లైనింగ్ అంట. సో మంచి నేచర్ ఉంది, అది జిప్ లైనింగ్. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఘోరం ఫ్రెష్ ఎయిర్. సో ఇప్పుడు పొద్దున పూటనే రావాలి, ఎండాకాలము మధ్యాహ్నము సాయంత్రం కూడా రావచ్చు. మధ్యాహ్నం మాత్రం మరి 10-11 అట్లా వస్తే చాలా ఉడకపోస్తుంది. సో బెంచెస్ కూడా మంచి క్రియేటివిటీతో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న బెంచ్ అయితే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. సో గైస్ ఇక్కడైతే బటర్ఫ్లై ఫోటో పాయింట్ అటు ఉందంట, వెళ్దాం. సో ఇక్కడ మర్రి చెట్టు ఉంది అన్నట్టు. సో ఇది రియల్ అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ గెస్ట్ అంట. సో ఇదే బటర్ఫ్లై పాయింట్, అదే ఫోటో పాయింట్ అంటే. సో ఇక్కడ ఎల్లో కలర్ ఉంది చూడండి, ఫోటోలు దిగచ్చు అన్నట్టు. అంటే నేను చూపిస్తాను రండి, చూడండి. చెత్త ఇంకా ఇట్లే పడేస్తారు. హాయ్ గైస్. సో నాకైతే ఇక్కడ రాగా చల్ల గాలి వస్తుంది ఘోరంగా. అండ్ మనమైతే కార్ పార్కింగ్కి కారు బైక్ రావచ్చు. సో 2
2 వీలర్ అయితే పాప 2 వీలర్ 20 రూపీస్ కదా, 2 వీలర్ అయితే 20 రూపీస్ అండ్ 4 వీలర్ అయితే 30 రూపీస్. బట్ 3 వీలర్ వస్తే ఏం చేస్తారు తెలీదు. సో ఇక్కడ ఏదో చెట్లు ఉన్నాయి, సో మొత్తం ముళ్ళులు ఉన్నాయి చెట్టుకి. ఏంటిది బ్యాంబూ ట్రీయా? ఓ నెమళ్ళు అరుస్తున్నాయి గైస్ కరెక్ట్ టైంకి. సో ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు ఫర్ కామ్నెస్, మీరైతే చూడచ్చు. సో ఇక్కడ ఇది లోపలికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉంటుంది. ఓ ఇదేంటి గ్రిఫ్ ఇన్ అంట, అడ్వెంచర్స్. మరి ఇవి అన్ని సో ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ డోంట్ చూడొచ్చు, ఇక్కడ డూస్ చూడొచ్చు. సో అక్కడ కూడా చాలా క్రియేటివిటీ ఉంది, బెంచ్ మీరు చూడొచ్చు. సో మీరైతే వచ్చినప్పుడు బిహేవియర్ ఆఫ్ స్నేక్స్ ఇంకా తేళ్ళు అక్కడ ఉంటాయి. మాకైతే ఇప్పుడు వారికి ఏం కనిపించలేదు. సో అక్కడ చెట్టు డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది, మీరే చూడొచ్చు. సో మీకు హైదరాబాద్లో మంచి నేచర్ కావాలంటే మీరు ఆక్సిజన్ పార్క్ రావాల్సిందే. ఆక్సిజన్ పార్క్లో అడ్వెంచర్స్ నాకు తెలిసి సాయంత్రం ఉంటాయి కావచ్చు. ఇటు నుంచి వెళ్దాం. ఇక్కడ బ్యాంబూ చెట్లు కూడా ఉన్నాయి చాలానే. ఇది బ్యాంబూ చెట్టు పాప, ఇది బ్యాంబూ చెట్టు. ఓకే బ్యాంబూ చికెన్ దీంతోనే చేస్తారు. అంటే బ్యాంబూ చికెన్ అంటే నాకు తెలుసు, బ్యాంబూలో చికెన్ చేస్తారు. సో ఈయనే మా ఫాదర్. హాయ్ 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 ఎవ్రీవన్. హాయ్ మా మదర్. హాయ్. ఎలా అనిపిస్తుంది పార్క్ లో? చాలా బాగుంది. అసలు యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. దీన్ని ఇక్కడ ముందు నుంచే చాలాసార్లు వెళ్ళాను, బట్ ఎప్పుడు రాలేదు. బట్ లోపలికి వస్తే చాలా గ్రీనరీ, పీస్ఫుల్గా చాలా బాగుంది. అసలు నేను ఇంత ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది. సో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టోటల్ ఇదంతా ఒక రౌండ్ చేయాలంటే అరౌండ్ ఒక 1-2 hours పడుతుందేమో. సో మళ్ళీ కంప్లీట్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి నేను అప్డేట్ చేస్తాను గైస్. ఓవర్ టు అద్వైత్. సో అదన్నట్లు మా డాడీకి అయితే చాలా బాగా అనిపిస్తుంది అంట. అయితే మరి మా మమ్మీకి మమ్మీ అద్దంట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ట్రీ హౌస్, డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్ అంట, క్యాన్ పై వాక్, టార్టైస్ లేక్ అంట. టార్టైస్ లేక్ అంటే టార్టైస్ వేసుకుంటాయి కావచ్చు. సో టబలా చైర్ అన్నట్టు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఉంది. ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మనకు అవి అవసరం లేదు. ఈ పార్క్ అంతా తిరగాలంటే ఒక మినిమం 1 ఎకరం ఉంటుందా కావచ్చు ఇది. సో అక్కడ కూడా కూర్చోడానికి ఏరియా ఉంది. ఆక్సిజన్ పార్క్ అంటే ఇక్కడ మంచి ఆక్సిజన్ వస్తుంది. సో ఇక్కడైతే మనకి చెత్త కూడా ఏడ అనిపిస్తలే, అక్కడ ఒక బాటిల్ అనిపించింది. ట్రీ హౌస్, డెవిల్ ఓల్డ్ హౌస్ అంటే ఏందో తెలియదు మరి ఇది. సో ఇటు వెళ్దాం పదండి. సో మేమైతే ఫుడ్ కూడా తెచ్చుకున్నాం, ఇక్కడ నేచర్ చూస్తూ తినొచ్చని. ఏం తెచ్చుకున్నాం అనుకుంటుర్రా మీరు? దోశ, ఇడ్లీ, వడనో దోశనో అనుకోవచ్చు. బ్రెడ్ జామ్ తెచ్చుకున్నాం. ఎవరు తెచ్చుకోరు, మేము తెచ్చుకున్నాం. ఇవి అన్ని చెట్లు ఇవి సపరేట్గా పెంచుతున్నాయి తెలిసి, కూరగాయల చెట్లు కావచ్చు ఇవి. సో ఇక్కడ మేము కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటాం. స్టార్ట్ చేసి కనీసము కొద్దిసేపు కూడా అవుతలేదు, అప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాం మేము. సో వీడియో అయితే పాస్ చేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం అన్నట్టు.